హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇవాళ వచ్చేసి జపాన్లో అంటే సైక్లింగ్ అయితే లాస్ట్ డే, ఎందుకంటే ఎంటర్ అయిపోతున్నా అండ్ ఫుకోకా అనే ప్లేస్కి. పైన ఎక్కడో టోక్యో నుండి కింద ఫుకోకా వరకు దగ్గర 1600 కిలోమీటర్లు సైక్లింగ్ చేసిన, ఈక్వల్ టు చైనా అన్నట్టు. అండ్ ఇప్పుడు ఎక్కడున్నానంటే ఇక్కడ బన్నోరా అని చెప్పేసి డన్నోరా అని చెప్పేసి బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నా. సో అక్కడ మీకు వెనక ఇద్దరు సమురాయిలు అయితే కనబడతారు. సో 1154 సంవత్సరంలో మార్చి 24న ఇక్కడ బ్యాటిల్ జరిగిందంట. అది సముద్రంలో జరిగిందట. ఇద్దరు సమురాయి గ్రూప్ల మధ్యలో ఒక సమురాయి గ్రూపు చంపడం స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు హెయికి అని చెప్పేసి, గెంజీ అని హెయికి అని చెప్పేసి రెండు సమురాయి గ్రూపులు ఫైట్ చేసుకునే అన్నట్టు. ఇక్కడ గెంజీ వాళ్ళ ఫైటింగ్కు హెయికి వాళ్ళకు సుస్సు పడ్డది. లాస్ట్కు చచ్చిపోయి సముద్రంలో దుంకి ఇట్లా ఆత్మహత్య చేసుకున్నాను అన్నట్టు. చాలా గొప్ప ప్లేస్ అన్నట్టు ఇది డన్నోరాలా. ఇదే ఈ సముద్రమే ఇప్పుడు మనకు నెక్స్ట్ ఐలాండ్కి అయితే లైక్ ఇప్పుడు ఫుకోకా అనే ఒక ప్లేస్కి ఈ సముద్రం అయితే అడ్డుంటుంది. సముద్రం అంటే ఒక పెద్ద నదిలా ఉంది సముద్రమే. సో చీలిపోయి ఉంటాయి కదా ఇట్లా సముద్రంలో కలుస్తాయి కదా, సో అదే అన్నట్టు. అండ్ ఇక్కడ ఒక ట్రాజెడీ ఏంటి అని అంటే, నేనైతే ఇక్కడ దాకా సైకిల్ రైడ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇది రోడ్డు, ఇటు పోతేనేమో ఇదే ఉంటా, కానీ పైన ఉన్న ఫ్లైఓవర్ కనబడుతుందా నీకు, బ్రిడ్జ్ మీదకి ఎక్కిపోరా బాబు అని చెప్పేసి గూగుల్ మ్యాప్ చెప్తుంది. ఆ బ్రిడ్జ్ మీదకి ఎట్లా పోతా చెప్పండి మీరు, కొంచెమన్నా బుద్ధి ఉండాలి వీళ్ళకి, గూగుల్ మ్యాప్ వాళ్ళకి. సో కాబట్టి ఇంకొకటి, అన్న ఎందుకన్నా అన్నిసార్లు గూగుల్ మ్యాప్లా చూస్తూ ఆగమవుతావు అంటే, గూగుల్ మ్యాప్ కన్నా గొప్ప బంధువు లేడు, గూగుల్ మ్యాప్ కన్నా గొప్ప సహాయకారి లేడు నాలాంటివానికి. ఎందుకంటే నాకు భాష రాదు, ప్రతిసారి గూగుల్ ట్రాన్స్లేటర్ పెట్టి వాళ్ళని అడగలేను. సో కాబట్టి ఈ గూగుల్ మ్యాప్ను గుడ్డిగా ఫాలో అయిపోతే 8 దేశాలు దాటి 9 దేశాలు దాటి ఇగో ఇప్పుడు 9వ దేశంలో ఉన్నా. ఓన్లీ గూగుల్ మ్యాప్ వల్లనే ఇవన్నీ జరుగుతాయి. సో ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఎట్లా ఎక్కాలనేది చూసుకొని బయలుదేరాలి ఫుకోకా. ఇక్కడ నుండి ఇంకా 86 కిలోమీటర్లు అయితే ఉంది. చాలా పోదాం పదండి, ఎంజాయ్ చేద్దాం. సో ఇక్కడ ఉన్న ఇతన్ని అడిగిన, సో ఇతను ఏం చెప్పిండంటే ఎట్లా పోవాలి అని అంటే, గడ కిందికి వెళ్ళి ఏదో దారి ఉంది, సముద్ర గర్భం లోపలికి వెళ్ళాను అన్నాడు. సముద్రానికి గర్భం లోపలికి వెళ్ళి ఎట్లా పోవాలరా అని చెప్పేసి మళ్ళీ నేను ఇతనితో కలిపి వస్తాను. ఎట్లా పోవాలో చూద్దాం. అసలు ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మనకు. ఓకే, సైకిల్ అయితే లిఫ్ట్లో పెట్టినా. ఇప్పుడు నాకు ఏ బటన్ వస్తాలో నాకు అర్థమైతలేదు. ఇది మరి ఒక్క బటన్ కూడా తెలియట్లేదురా బాబు. ఇక్కడ డౌన్ వత్తినా, డౌన్ ఉంది, డౌన్ వత్తినా. ఇది ఏంటి, అండర్ వాటర్లోనా? ఫస్ట్ టైం నేను చెప్తాను కదా, అండర్ వాటర్లో ఫస్ట్ టైం నేను పోతున్నట్టే. ఒకవేళ నేను కనుక ఇది పోతే ఓకే బి. అసలు ఏంట్రా బాబు, ఇది వెరైటీ ఉంది అసలుకి. ఏంది ఎంత లోపల పోతుంది? నీళ్ళల్లో ముంచవు కదా, డైరెక్ట్ తొక్కురా నీళ్ళల్లో నవ్వు తీసుకుపోయి. నేను చాలా క్రేజీ ఫీల్ ఉన్నాడు. అమ్మ చెవులేని గడ్డగడుతున్నాయి, ఎటు తీసుకోపోతుంది ఇది? అమ్మ తోడు చెవులు గడ్డగట్టిపోతున్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఎటు పోవాలి? ఓకే, సైకిల్ తొక్కొద్దంట, నడిపించుకోవడం ఫ్రెండ్స్. అసలు క్రేజీ. చెప్పాలంటే అండర్ వాటర్లో అంటే అండర్ గ్రౌండ్లో, అంటే ఇదంతా మొత్తము సముద్రం లోపల అన్నట్టు. సముద్రం లోపల వీళ్ళు ఇది వేసిర్రు. వామ్మో, ఇది మొత్తం సముద్రం లోపల ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే ఓకే ఓకే ఓకే. సో సముద్రం లోపల ఇదంతా తొక్కొద్దు అని అన్నారు. నేను తొక్కలేదు, జస్ట్ నిలబడ్డా సైకిల్ మీద. అండ్ అండర్ గ్రౌండ్ టన్నెల్ ఇది, చాలా క్రేజీ అసలు. సూపర్ అసలుకి. సో చాలామంది అయితే ఇట్లానే ప్రయాణిస్తున్నారు సముద్రం లోపల. ఇది చాలా బాగున్నది, ఇది చాలా బాగుంది. అమ్మ ఇంత దూరంలో బాబు, కాలు నొప్పులేస్, కాళ్ళ నొప్పులు వేస్తున్నాయి అప్పటి నుండి నేను నడిచి. ఎందుకంటే దీన్ని పట్టుకొని నడవడం చాలా కష్టం. తొక్కడం అంటే ఓకే, కానీ 1 కిలోమీటర్ పైన ఉంటుంది. అండ్ 1 కిలోమీటర్ పైన ఉంటుంది. ఇక్కడ తప్పదు కదా, పోవాలి కదా. అందరు ఫోటోలు దిగుతారా,
నన్ను కూడా ఫోటోలు దిగుతాడేమో అని భయపడి నేను ఆగిపోయాను. సో ఇది వచ్చేసి టనల్ నిర్మాణం అన్నట్టు. టనల్ ఇట్లా ఉన్నది. ఈ టనల్ వచ్చేసి 3461 మీటర్లు, అంటే దగ్గర 3.5 కిలోమీటర్లు అయితే ఈ టనల్ అయితే నిర్మించారు 1937లో. ఇదైతే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసారు. వారి వల్ల ఆగిపోయింది 1958లో. అప్పటికి ఇక కంప్లీట్ అయిపోయి 1957లో ఇంకా కంటిన్యూ అయింది. ఆ తర్వాత 1973లో ఇంకా జస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మొత్తం ఈ టనల్ 780 మీటర్లు ఉంది. మొత్తం అక్కడ నుండి ఇక్కడ నిర్మించడానికి 3.5 కిలోమీటర్ల లైక్ వ్యాసార్థం, అంత పెద్దది అన్నట్టు. అండ్ ఏంటిరా 3.5 కిలోమీటర్ల ఏడా అని అంటే 3.5 కిలోమీటర్ల లెంత్, కానీ టన్నెల్ మాత్రం లోపట అంటే సముద్రం టచ్ అయింది మాత్రం లోపలికి జస్ట్ 780 మీటర్లు అన్నట్టు. ఇక్కడ హోన్షూ అండ్ కైషూ అని చెప్పేసి, క్యూషూ అని చెప్పేసి ఈ రెండు ప్లేసెస్ని కలుపుతూ ఈ యొక్క టనెల్ అయితే ఉంటుంది. టనెల్ యొక్క మార్గము మీరు చూడుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఏంటిది టనెల్ ఎట్లా అని అంటే, ఇప్పుడు 3.5 కిలోమీటర్లు అనగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫస్ట్ ఇదేసిరు. ఇక్కడ మీకు సముద్రం టచ్ అవుతుంది, అంటే మనం కరెక్ట్ మధ్యలో సముద్రం మధ్యలో ఉన్నాము. ఈ 780 మీటర్లు అంటే ఈ 780 మీటర్ల టన్నెల్ అనేది ఇది. మనం ఇప్పుడు టన్నెల్లో నడుస్తున్నాం. మళ్ళీ పైకి వెళ్ళిపోతే గుట్ట పైకి అయితే వెళ్ళిపోతాం అన్నట్టు. ఇది టన్నెల్ యొక్క నిర్మాణం. చాలా బాగుంది కదా, క్రేజీ. వా ఇగో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వచ్చేసిన నేను. ఇగో ఇక్కడ ఈ ఫ్లైఓవర్, ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అండ్ ఇట్లకెళ్ళి బయటకు వచ్చేసిన. అసలు చాలా 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 క్రేజీగా ఉంది అసలుకి చెప్పాలంటే. ఈ టన్నెల్ ఎక్కడికి వెళ్ళిందో ఒకసారి చూద్దాం. అసలుకి ఆ లోపలికి వెళ్ళి అయితే కనబడే అవకాశాలు ఇవ్వనుకుంటా. లేదు అసలుకి టన్నెల్ లోపలికి వెళ్ళి కనబడట్లేదు. మై గాడ్, ఎక్కడుంది అసలుకి ఇది టన్నెల్? లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చిన, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చింది, అంటే కింద ఉన్న అన్నట్టు టన్నెల్. మిస్ బాగుంది. మీరు అక్కడ గమనిస్తున్నారు ఫ్రెండ్స్, ఆ ఇల్లునైతే డిమాలిష్ చేస్తున్నారు, అంటే అది కూలగొడుతుంటే చూడండి దుమ్ము కూడా ఎక్కడ కూడా పడొద్దు. సో వెంటనే ఇటు స్ప్రే పట్టుకొని మొత్తం వాటర్తో కొడుతూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు దుమ్ము వస్తుంది కదా, పక్కింటి వాళ్ళ మీద కూడా పడకుండా స్ప్రేతో కొడుతూనే ఉన్నాడు. వచ్చినట్టు ఇగో వచ్చిన మట్టిని లేకుంటే వచ్చిన వాటి అన్నిటిని ఇతను ఏం చేస్తున్నాడు చూసిరా, మొత్తం కింద ఈ సంచులలో ఆ రాళ్ళను వీటిని అన్నిటిని సంచులలో పెడతాడు. సో కూలగొట్టినట్టు తడిసి మొత్తం ఇక సిమెంట్ ఇట్లా బయటికి రాకుండా స్ప్రే చేస్తున్నారు. అస్సలకి క్రేజీ కదా. మన దగ్గర అంటారు అనట్లేదు, ఇంకా టెక్నాలజీ లేదు. మన ఒక ఇల్లు కూడా కొట్టిందంటే ఇంటి చుట్టూ ఇల్లు కట్టుకున్న ఇంటి చుట్టూ వాళ్ళందరూ ఇళ్ళలో దుమ్ములు పడే రోడ్డు ఉడితే మొత్తం ఇళ్ళకి వెళ్ళి వస్తాయి. కానీ వీళ్ళు కొంచెం నీట్గా పక్కలో డిస్టర్బ్ కాకుండా బాగానే చేస్తున్నారు. మొత్తం ఇల్లు మరి కొత్తగానే కనబడుతుంది కానీ దాన్ని మొత్తం కూరబడుతున్నారు. గ్రేట్. దీన్ని చూస్తే మీకేమనిపించింది ఫ్రెండ్స్? చాలా గ్రేట్ అసలుకి. అండ్ యా, కొత్త విషయం. ఇంకా 55 కిలోమీటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ఆకలి అవుతుంది. అమ్మా అసలుకి కష్టపడతలేదు. ఇక్కడ చాలా రకాల ఫుడ్లు ఉన్నాయి. చూడండి, ఏదో ఒక ఫుడ్ అయితే ఆర్డర్ పెడదాం, తిందామని అయితే వెళ్తున్నాం. ఆటోమేటిక్ డోర్ అంటారు, ఆటోలో మీటింగ్ ఉండదు. వీడియో ఇలా ఆకలి అవుతుంది అసలు, టూ మచ్. ఇట్లుంటాయి ఇక్కడ అన్నీ, ఏమేమి ఫుడ్లు కావాలనేది మనం తీసుకోవచ్చు. పెద్ద రెస్టారెంట్ అయింది. సూప్లు ఇవన్నీ, ఏ సూప్ కావాలో అన్నీ. హలో, ఇక్కడ మళ్ళీ రోబో ఉంది. ఇక్కడ కూర్చుందాం, మనం ఒక్కరమే ఉన్నాం కదా. ఈడ కూర్చుందాం, లేకుంటే ఈడ కింద కూడా కూర్చొని తినొచ్చు. ఈడ మంచిగా ఉంటుంది. ఇక్కడ చాలా రోజులు అవుతుంది ఇట్లా కూర్చొని తినాక. ఇట్లా కింద కూర్చొని తినొచ్చు అన్నట్టు నిమ్మలంగా. సో ఫైనల్లీ వచ్చినాయి దొడ్డు నూడిల్స్, అండ్ ఇదేంది క్యాబేజీ అండ్ చికెన్, ఎగ్ అండ్ ఆనియన్ రౌండ్గా కట్ చేసిరు. ఇది సరిపోదని నాకు తెలుసు. తినేసి ఇక్కడికి వెళ్ళి బయలుదేరాలి. ఫుల్గా చలి ఉన్నది బయట. నా కాళ్ళు లోపట చెప్తుంటే ఇవి ఏంటి తడిసిపోయినాయి అనుకున్నా, గడ్డిపోయినాయి. అసలుకి చాలా చల్లగా అయిపోతున్నాయి కాళ్ళు.
అండ్ ఏంటో ఇవాళ ఈ పెదాలు రక్తం వెళ్ళింది ఇప్పటిదాకా పగిలి. వాజ్లిన్ 3-4 సార్లు పెట్టుకున్నా కూడా అయినా పలుకుతుంది. టూ మచ్ కోల్డ్ అయి ఉంది, అలా ఏంటో మరి అర్థం అవ్వట్లేదు. అమ్మ తోడు ఏమన్నా డెలిషియస్ వస్తుందా ఫుడ్. సూపర్ నచ్చింది, చాలా చాలా బాగుంది అసలు. ఎప్పుడైతే మన సైకిల్ పంచర్ అవుతుందో అప్పుడు నా పరిస్థితి ఇలా ఉంటుంది. అన్ని బ్యాగులు ఇప్పేసి సైకిల్ని రివర్స్ పెట్టి ఆ టైర్ తీసేసి ఆడికెళ్ళి అలాకెళ్ళి టైర్ తీసేసి ట్యూబ్ ఇప్పి దీనికి మళ్ళీ కొత్త ట్యూబ్ వేయాలి. అండ్ ఇదైతే గాలి పోతలేదు, ఎందుకు చాలా స్లోగా గాలి పోతుంది, ఎక్కడో చిన్నగా పించ్ అయింది. అండ్ టైర్ మాత్రం ఆల్రెడీ దీని సర్వీస్ అయిపోయింది, కొత్త టైర్ కొనాలి నేను. సో చాలా పని, గంటల పని అయిపోద్ది. కొంచెం మైండ్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుద్ది, ఏంట్రా అనిపిస్తుంది. కానీ తప్పదు, మళ్ళీ చేసుకొని మళ్ళీ స్టార్ట్ కావాలి. చూడండి ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ మనం బలం పుంజుకుంటామే. పంచర్ చేసుకున్న తర్వాత ఇలాంటి అడవిలోకి తీసుకొచ్చింది సైకిల్ గూగుల్. వామ్మో అసలు ఏందిరా ఇట్లున్నది, కడి జంగల్ బోల్తే ఇసుకో. మై గాడ్ క్రేజీ ఉంది అసలుకి. భయం అవుతారట్టున్నది, అట్లున్నది. కమన్ పోదండి. ఏం తీసుకోబోతున్నావు రా అయ్యా, గూగుల్ గుండు మీకు వెళ్ళి గుద్దాలి అసలుకి. ఇగో మీకు భయం అవుద్దా ఇట్లా పోతే అసలుకి?
నాకైతే ఏం భయం వేయదు, ఎందుకంటే నేను చెవిలో పాటలు పెట్టుకున్నా, ఇంత సౌండ్ వినబడ్డా కూడా ఇది ప్రాబ్లం లేదు నాకు. ఓహో, చెట్లు చాలా పెద్ద ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కి తొక్కాల్సి వస్తుంది సైకిల్. కమాన్ రా తక్కువని. ఓహో చూడండి ఎట్లుందో. రెండు రూట్లు ఉన్నాయండి, ఇటు పోవాలేమో. చాలా క్రేజీ రైడ్ ఇది. లాస్ట్ డే ఇన్ జపాన్. ఏంటి మ్యాప్ మాయమైంది. ఎటు తీసుకొచ్చింది ఇది? అమ్మ అడివి అవతలకైతే తీసుకొచ్చింది. హరి ఏంటి ఈ ఆకాశం ఎక్కమంటావు ఏంటి? నీకు కొంచెం సిగ్గుందా? ఈ కొండ చూడాలి. దండవరా గూగుల్ దూత. కానివ్వండి పదండి, ఆ ముందు పోతే అని ఉంటాయేమో. సో మనం అలా వెళ్తుంటే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనబడ్డది. దాన్ని ఎంత బాగుందంటే చాలా బాగుంది. అండ్ మీరు చూడొచ్చు ఒక్కసారి బ్యూటిఫుల్ లొకేషన్ని. ఆ సైకిల్కి ఉన్నది కెమెరా, సో అందుకే ఇట్లా తిప్పుతున్నా. అండ్ ఈ షార్ట్స్ క్రేజీ వస్తాయి కదా, చూడడానికి ఎంత బాగున్నాయి కదా. సో ఇట్లా సైక్లింగ్ చేసుకుంటూ పోతే మామ ఏమన్నున్నది అసలుకి. ఇక చూడండి ఈ విధంగానైతే ఈ లొకేషన్ మాత్రం పర్టికులర్గా ఈ లొకేషన్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది నాకు. అండ్ ఇందులోనే సేమ్ షాట్ ఒక్కసారి ఇదే షాట్ను డ్రోన్లో రిపీట్ చేద్దాము. ఒక్కసారి డ్రోన్లో దంచేస్తా, వచ్చేయండి. మామూలు ఉండదు ముచ్చట, క్రేజీ అసలుకి ఇది. 지금 이대로 처음부터 소중히 담아 나의 이야기 내게 달려가 꽉 안아줄 거야 오늘은 말할게 I love you till the end It's more than just a feeling 이렇게 말해줘 널 바라볼 때마다 조금씩 커져가는 love You have no idea I wouldn't change anything 이대로 시간을 돌린대도 여기 이곳으로 너만을 향한 나의 고다 내게 달려가 꽉 안아줄 거야 오늘은 말할게 I love you too It's more than just a feeling 이렇게 말
I am here for you. Almost I did 97 kilometers today. యా ఫైనల్లీ మనమైతే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. హాయ్ హాయ్ హాయ్. Can I take one picture here? యా షూర్, వై నాట్. బ్రో Can you see here? Yeah, you can. Okay. How was the travel? Very good. So awesome. Very cold in Japan, you know. Yeah, so Similar cool. to India? No, Here is so very- India is very hot. Down south is hot. So this is like so cool, and some places rain and snow-capped mountains, everything. Come inside. No problem. Welcome in our shop, okay. You should Yeah, visit you should visit. us also. Okay. What? Come inside. It's too cold outside, right? You know, we are going, right? Yeah, it's We okay. have to go and cook. It's okay, it's okay. Yeah, you are going to the home together. Yeah, I'm staying. Oh, okay. Yeah, You should visit here. It's Ah. an Indian store. సరే And నీ the నీ biggest store in నీ town. నీ సరదా ఎందుకు కాదన్నాను నేను కానీ. సో ఫైనల్లీ రీచ్ అయ్యాను. ఈ బ్రో వచ్చేసి రవికుమార్. ఏమైంది బ్రో? సో రవికుమార్ అండ్ ఇక్కడే గ్రాసరీ తీసుకుంటున్నాడు, అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి కలిసి ఇక్కడ నడుచుకుంటూ పోతాం. హాయ్. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి దీస్ ఆల్ ఆర్ లైక్ ఇండియన్స్, లైక్ సమ్ మసాలాస్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? And see, we have the largest store in the Fukuoka. Oh. And we have more than 2,600 items. Oh, 2,600 items? You can see there we have almost 180 kinds of spices. And అన్ని స్పైస్లు నేను నాకే తెలియదు. Nepali tea, Thokala tea. and there is a 38 varieties of beans and dals, you know. Yeah, and we have many customers from India. You can see here. అన్ని ఇండియన్ ఐటమ్స్ దొరికే మంచి దుకాణం ఆంధ్రప్రదేశ్. అయ్యా వారిని అమ్మ, ఇది చెప్తా నేను ఇక్కడ. మా మలయాళం అండ్ హిందీ, ఇంగ్లీష్ అండ్ ఇది బెంగాలీ అనుకుంటా, అది ఒడిస్సా, ఇది గుజరాతీ. యా, I know all these languages. All these languages. Can you? I traveled all countries, all states in India. And I went to Nepal also. oh really? Which part of Nepal? So from West Bengal to Nepal, I entered from West Bengal to Nepal. That place is like beautiful, like tea gardens, upside hillside. Is it Pokhara? No. Pokhara, tea garden? no. It's eastern Nepal, right? Eastern Nepal. It's I think it's a Chapa. Ilam. Yes. These all teas are from Ilam. Oh, Tokla masala tea. షాయిదా ఎన్ని రోజులు అవుతుంది అయ్యా. ఇవేంటి బేసన్ లడ్డు. ఓ ఆ లడ్డా చాలానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి ఇట్లా. How many countries did you visit? యా, దిస్ ఈజ్ లైక్ 9th country. 9 countries. శ్రీలంక, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, చైనా, జపాన్. నెక్స్ట్ గోయింగ్ టు సౌత్ కొరియా. ఓకే, వీళ్ళు వచ్చేసి మన ఫస్ట్ టైం జపనీస్, ఇంత అమ్మాయిలు అంత క్యూరియస్గా. ఇట్స్ మీ. すごいこれఇట్స్ మీ. これ写真送ります。お兄さんのはお兄さんインスタしてないんですか？インスタすごいこれ何ですか？ఇన్స్టాగ్రామ్.今フォローしました。మెసేజ్ మీ.メッセージ送ります。ఏం పేరు ఉంటుంది అవన్నీ? ఇది దిస్ నేమ్ すごい優香です。あ、それそれそれ。 సెండ్ మీ ద పిక్చర్. ఏమనాలి ఈ అబ్బాయిలతో లొల్లి. よう英語わかるね。యా ఓకే డన్. すごい。名前何ですか？డిస్కా అంటేランジ。రంజిత్. ランジット。రంజిత్తో.何？ Ravi.アラビ。 యూకా. 優香です。యూకా.
యూకా ఇస్మోర్ మంచి మంచి కట్టుబాట్లు. Lang ada ఆర్ A. ఎన్జే Correct. ఇక్కడ స్టోరీ